అయ్యో అత్తమ్మ మీరెందుకు వండుతారు? నేను వండేదాన్ని కదా. చిన్నోనికి జ్వరం వచ్చింది కదమ్మా, పండబెడుతున్నావు అని వండుతున్నా. వాడికి కొంచెం జ్వరం ఎక్కువైంది, పండుకోనికి ఇప్పటిదాకా సతాంచింది అత్తమ్మ, అందుకే లేట్ అయింది. జరగండి నేను వండుతా. రోజు నువ్వే వండుతావు కదమ్మా, ఇవాళ ఒక్కరోజు నేను వండితే ఏమైంది, దాన్ని పండబెడుతున్నావు అని సరే కానీ తల తీసుకోమ్మా. మళ్ళీ వాడు లేస్తే తిన్ననీడు, వేడి వేడి తిని నువ్వు కూడా రెస్ట్ తీసుకో. ఆహా అమ్మా, కోడలికి బాగానే సేవలు చేస్తున్నావు. నేను ఏదైనా మాట్లాడితే నీకు సేద అనిపిస్తుంది. నాకు చేతగానప్పుడు నాకు కోడలే కదా నాకు చేసేది సేవ. ఆఫీస్లో నీ బిజీ నీకే ఉంటుంది రవి. మళ్ళీ బిడ్డ చూడది, కొడుకు చూడండి. నాకు నా బిడ్డ సంసారం, ఆమె పిల్లలు, ఆమె కథ ఆమెకే ఉంటుంది. ఏం చూసినా నా కోడలే నన్ను చూసేది. ఇప్పుడు కాళ్ళు చేతులు ఆడుతున్నాయని ఏదో నా కోడలికింత సాయం చేస్తున్నాను. నేను ముసల్దాన్ని అయినాక నా కోడలే కదా నాకు చేసి పెట్టేది. చాలా కరెక్ట్ చెప్పినావమ్మా. కోడల్ని అర్థం చేసుకునే అత్త ఉంటే ఆ ఇల్లు స్వర్గం అవుతుంది. కోడల్ని బిడ్డలాగా చూసుకుంటేనే అది నన్ను రేపు తల్లిలాగా చూసుకుంటుంది.